2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. శని వక్రించడం అంటే ఏంటి? ఇది ఎన్ని రోజుల పాటు ఉంటుంది? మరి నక్షత్రాల వారీగా చూసుకున్నట్లయితే దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఉమా గారు? తప్పకుండా అమ్మా. శని వక్రించడము అనేటువంటి దాని మీద మనం మాట్లాడుతున్నామండి. అంటే చాలామంది గ్రహాల యొక్క మార్పుల వల్ల దీంట్లో ఏముందిలే అనుకోవచ్చు. అంటే శని వక్రించడము, శని అనేటువంటి ఆయన ఎప్పుడూ కూడా క్రమశిక్షణకి, నిబద్ధతకి, డిటర్మినేషన్కి, డెడికేషన్కి, కష్టానికి, ఇన్స్పిరేషన్కి, ఇండివిజువాలిటీకి అన్నిటికీ కూడా ఆయనే కారణం అండి. ఒక మనిషి ఎవరి సహాయ సహకారంలో లేకుండా ఎదగాలి అంటే శని యొక్క బలం చాలా బాగుండాలి. ఎక్కడా కూడా కష్టము అనేటువంటిది తెలియకుండా, అంటే కష్టము అనేటువంటి తెలియడం అంటే కష్టపడిన దానికి ప్రతిఫలం దక్కడం వేరు, కష్టపడుతూనే జీవితం గడిచిపోవడం వేరు. ఈ రెండిటికి ఆ డిఫరెన్స్ శని బలం ఉన్నటువంటి వాళ్ళకి, లేనటువంటి వాళ్ళకి ఉన్నంత డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ శని అనేటువంటి ఆయన బాగున్నప్పుడు ఎలా అయితే పక్క వాళ్ళకి ఇన్స్పిరేషన్ కలిగేలా చేస్తారో, బాలేనప్పుడు అలాగే బద్ధకాన్ని, సోమరితనాన్ని, నిర్లక్ష్యాన్ని, కోపాన్ని, ఆరోగ్య సమస్యల్ని, యాక్సిడెంట్స్ని, బాధల్ని, హాని అన్నీ ఇస్తారు. సో ఇక్కడ శని అనేటువంటి ఆయన చాలామందికి ఏలినాటి శని దోషంగా, కంటక శని దోషంగా, అర్ధాష్టమ, అష్టమ శని దోషాలుగా ఇస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ వక్రించడము అంటే వక్రము అనేటువంటిది జనరల్లీ రివర్స్ మోషన్గా మనం చెప్పుకుంటూ ఉంటామండి. కానీ నిజానికి సౌర కుటుంబంలో కానీ, ఖగోళంలో కానీ ఎప్పుడు కూడా ఏ గ్రహము రివర్స్ మోషన్లో వెళ్ళినట్టు మనకి కనబడదు. దాని అర్థం ఏంటి అంటే గ్రహాలు తమ తమ యొక్క కక్షల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ముందు వెనక గ్రహాల యొక్క ప్రయాణము, ఆ గమనము అనేటువంటి వేగము అనేటువంటిది మారినప్పుడు భిన్నమైన మార్పులు కలిగి వెనకాల ఉండేటువంటి గ్రహాలలో వక్రము అనేటువంటి దాన్ని మనం గుర్తిస్తాము. అది మనుషుల మీద పడేటువంటి ప్రభావాలు చాలా భిన్నంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి శని వక్రించారు కాబట్టి అప్పటి వరకు అవ్వని పనులన్నీ కూడా వక్రించిన తర్వాత అన్నీ అయిపోతాయి. అప్పటి వరకు తెవ్వలైనటువంటి పనులు చాలా డిలే అయిపోతాయి. అప్పటి వరకు వివాహం కావట్లా ఏలినాడు శని వల్ల అయిపోతుంది. ఇలాగా అలా అని చెప్పి ఏలినాడు శని లేని రాశులకి కూడా కొన్ని రాశుల వాళ్ళకి మళ్ళీ ఇబ్బందులు ఉన్నాయి. ఇలా కొన్ని భిన్నమైన మార్పులు ప్రతి రాశి మీద, ప్రతి నక్షత్రం మీద పడుతున్నాయండి. ఆ క్రమంలో మనం చూస్తే ఈ యొక్క శని అనేటువంటి ఆయన జూలై 18వ తారీఖు దగ్గర నుంచి నవంబర్ 27వ తారీఖు వరకు కూడా వక్రించడం అనేటువంటి జరిగింది. సుమారు 140 రోజుల పాటు శని యొక్క వక్రం అండి. ఈ వక్రించినటువంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, మనం కొన్ని తెలుసుకుని ముందడుగు వేయడం లాంటివి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం గడపచ్చు. అంటే మన జీవితం అంటే ఏంటి అంటే మనం తీసుకునే నిర్ణయాలు, మనం ఆలోచన చేసేటువంటి విధానం, ఈ రెండే వస్తుందండి. మనం ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకుంటున్నామో మనం అంత గొప్ప స్థాయిలో ఉంటాం, లేకపోతే అధోగతి పాలైపోతూ ఉంటాం. ఆ శని అనేటువంటి ఆయన మార్పు అనేటువంటిది కనబడుతోంది. కాబట్టి ఈ టైంలో మన లోపాలని, లోటుపాట్లని తెలుసుకుని రీస్టార్ట్ చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి రెమెడీగా ఇది పనిచేస్తుంది. ఉత్తర భాద్ర నక్షత్రం వారికి కనుక మనం చూసుకున్నట్లయితే శని వక్రించడం వల్ల ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? ఈ 4 నెలలు వారి ఏ పరిస్థితిలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు మాగారు? తప్పకుండా అమ్మ. ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మీనరాశిలో సంచారం చేస్తాయండి. మీ నక్షత్రానికి, మీ నక్షత్ర పాదాల్లో మీరు జన్మించినటువంటి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు కనబడుతున్నాయని చెప్పొచ్చండి. ఈ శని వక్రించడం వల్ల మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే. డబ్బు ఖర్చు పెట్టిన వాటికి ప్రతిఫలం చూసే అవకాశం కనబడుతోంది. దూరపు ప్రయాణాలు చేసి విదేశాలు వెళ్ళి అక్కడ ఉంటూ కష్టపడుతూ చదువుకుని ఉద్యోగం రాక ఇబ్బంది పడేటువంటి మీ తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ చుట్టాలకి కానీ ఈ విషయాన్ని తెలియజేయండి. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి నవంబర్ 27వ తారీఖు లోపు అన్నీ కూడా శుభ పరిణామాలు కనబడుతున్నాయి. శని వక్రించడం వల్ల మంచి శుభ ఫలితాలు ఇస్తారండి. ఇప్పటి వరకు ఏలినాడు శని, జన్మశని వల్ల బాధపడేటువంటి వీళ్ళు ఈ 4 మాసాలు ఉపశమనాన్ని, గ్రోత్ని చూస్తారు. అయితే శనికి 3 ఆస్పెక్ట్స్ ఉంటాయన్నమాట మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం. 3, 7, 10. థర్డ్ హౌస్ అయినటువంటి, థర్డ్ ఆస్పెక్ట్ అయినటువంటి వృషభ రాశి వీళ్ళకి సిబ్లింగ్స్తో కానీ లేకపోతే కొలీగ్స్తో కానీ బాండింగ్ని చాలా బాగా స్ట్రాంగ్ చేస్తుంది. తర్వాత వీళ్ళు పనిచేసేటువంటి విధానాన్ని 10 మంది మెచ్చుకోవడం కావచ్చు. స్మాల్ ట్రావెలింగ్స్, మీ కష్టం కోసం మీరు పరుగులు తీస్తూ ఉంటారు. అది యాక్చువల్లీ చాలా గొప్ప గుణము. అది మీకు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పచ్చు. తర్వాత ఏంటి అంటే ఆస్తి తగాదాలన్నీ కూడా సాల్వ్ అవ్వడం, పట్టుదలతో పనిచేయడం. శని డెడికేషన్ని, డిటర్మినేషన్ని ఇస్తారండి. థర్డ్ హౌస్ అంటే పరాక్రమం. ఆ డిటర్మినేషన్, డెడికేషన్ ఇన్స్పైర్ చేసేటువంటి విధంగా ముందుకు వెళ్ళడం, ఇలాంటివి బాగా కనబడతాయి. తరువాత 7th ఆస్పెక్ట్ అయినటువంటి కన్యారాశి మీకు 7th హౌస్ అవ్వడం మూలాన ప్రధానంగా మీ కుటుంబంలో కానీ, వంశంలో కానీ ఏదైనా తగాదాలు, గొడవలు అవనేమైనా ఉంటే కనుక అవన్నీ సాల్వ్ అవ్వడము.
ఈఎన్టీ, నర్వస్ ప్రాబ్లమ్స్, తర్వాత ఈ యొక్క పాదాలకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎవరికైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు తగ్గుముఖం పడతాయి. మీకు రుణ బాధల నుంచి బయటకు వస్తారు. నెంబర్ 1, కోపము, ఆవేశము ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఆలోచన చేసేటువంటి విధానం మీది చాలా మారుతుంది. తర్వాత శత్రు బాధల నుంచి బయటికి రావడం. శత్రువులు ఎవరో కాదండి, వీళ్ళకి కుటుంబంలోనే శత్రువులు ఉంటారన్నమాట మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ శత్రు బాధల నుంచి బయటికి రావడం, తర్వాత ఆరోగ్య సమస్యలు తగ్గడం మనం చెప్పుకున్నాం. సో ఈ విషయంలో చాలా మెరుగైనటువంటి పరిస్థితులు అండ్ మీ తప్పుల్ని మీరు తెలుసుకుని లోపాలను సరిదిద్దుకోవడానికి లోటుపాట్లు సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా ఈ 4 మాసాల్లో చూస్తారు. ఇక 10th ఆస్పెక్ట్ అయినటువంటి ధనస్సు రాశి ప్రధానంగా ఏమిటి అంటే కెరియర్ గ్రోత్ అనేటువంటిది కనబడుతుంది. మీరు ఏదైతే పని చేస్తున్నారో, కష్టపడుతున్నారో, ఎఫర్ట్స్ పెడుతున్నారో దానికి రిజల్ట్ 100% మీరు చూస్తారు. దానికి ఇంకా ఎక్కువగానే చూస్తారని చెప్పొచ్చు. 10 మందిని ఇన్స్పైర్ చేసే విధంగా ఉంటుంది. ఇది అంత బాగుంది. అయితే విదేశీ యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి విదేశీ యోగాలు అనేటువంటివి సిద్ధిస్తాయి. ఇక రెండవది ఏంటి అంటే ప్రధానంగా వివాహం అయ్యేటువంటి వివాహ యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే వివాహం అవుతుంది. బిజినెస్లో గ్రోత్ అనేటువంటిది కనబడుతుంది. స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్, ట్రేడింగ్ కానీ, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ, ఫుడ్ బిజినెస్ కానీ, లేదనుకుంటే మాట ద్వారా బ్రతికేటువంటి వృత్తులు, జర్నలిజం కానీ, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్స్ కానీ అందరికీ కూడా లాభసాటిగా ఉంటుంది. వివాహం తర్వాత విదేశీ యోగం కానీ, ఫార్ అవే ప్లేసెస్ ట్రావెలింగ్ అనేటువంటిది కనబడుతోంది. ప్రధానంగా మనం చెప్పాలి అంటే దాన ధర్మాలు చేయడం, తీర్థయాత్రలు దర్శనం చేసుకోవడం ఇలాంటివి కూడా ఈ 4 మాసాల్లో చాలా బాగా కనబడుతున్నాయమ్మా. ఓవరాల్గా ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదం వాళ్ళకి అద్భుతమైనటువంటి గ్రహ ఫలితాలు కనబడుతున్నాయి. శని మీకు వక్రించారు అంటే దాని అర్థం ఏంటి అంటే మీకు ఒక అవకాశాన్ని ఇచ్చారు, సువర్ణ అవకాశాన్ని. మీ లోపాలు మీరు తెలుసుకుని మీ లోటుపాట్లను సరిదిద్దుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశము. దీన్ని వక్రించారు అనేటువంటి మాట బాగా గుర్తుపెట్టుకోండి. మీనరాశికి సంబంధించి ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా ఈ విషయాన్ని చెప్పి వాళ్ళ జీవితాన్ని బాగా గమనించండి. ఈ 4 మాసాల్లో మంచి గ్రోత్ అనేటువంటిది కనబడుతుంది. మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. అక్కడ చాలా యూనిక్గా మీకు కర్మకి సంబంధించినటువంటి గ్రహ ఫలితాలన్నీ అక్కడ ఇమిడి ఉంటాయి. దాన్ని కూడా సరిచూసుకుంటూ పర్సనల్ గైడెన్స్ అనేటువంటి దాని ద్వారా కానీ ఆలోచన విధానాన్ని సరిచేసుకుంటూ జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే విజయ బాట అనేటువంటిది తప్పకుండా చూస్తారు. విజయాన్ని చూసే అవకాశాలు నవంబర్ 27వ తారీఖు లోపు ఉంటాయి. ఈ శని యొక్క దోషం అనేటువంటిది మీ పర్సనల్ చార్ట్లో శని బలము ఉందా లేదా అనేటువంటిది చెక్ చేసుకోండి. ఒకవేళ అక్కడ కూడా శని బలము అనేటువంటిది లేకపోతే శనికి సంబంధించి జపము కానీ, తర్పణము కానీ, హోమము కానీ ఏదైనా జరిపించండి. శని బలం అక్కడ చాలా బాగుంది అంటే మీరు ఏమి చూసుకోవాల్సిన పని లేదు. చాలామందికి అండి సిరిగారు ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదం వాళ్ళకి స్పిరిచువల్ నాలెడ్జ్ చాలా బాగుంటుంది. స్పిరిచువల్ గ్రోత్ అనేటువంటి చాలా బాగుంటుంది. దేవుడి మీద ఆసక్తి, మంత్రాన్ని చదవాలి అనేటువంటి ఉద్దేశము, తర్వాత చెప్పాలి అంటే భగవంతుని చేరుకోవాలి, మోక్షాన్ని సాధించాలి అనేటువంటి ఆలోచన చాలా బాగుంటుంది. బికాజ్ మీనరాశి జాతకులు బ్లెస్డ్ అనమాట. యూనివర్స్ బ్లెస్సింగ్స్, భగవత్ అనుగ్రహంతో జన్మించినటువంటి వాళ్ళు కాబట్టి మీకు ఏదైనా మంత్రం మీరు చదవగలిగి మీరు నిత్యము అనుష్ఠానపూర్వకంగా జపం చేస్తే 100% మీకు ఏ మంత్రమైనా సిద్ధిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. అయితే ఏ మంత్రం చేయాలి? మీకున్నటువంటి పరిస్థితుల్లో చూస్తే గురుబలం లేదు, రాహుబలం లేదు, శని యొక్క బలం కూడా అంతగా లేదు. కాబట్టి ప్రధానంగా శివ ఆరాధన, ఓం నమఃశివాయ అనేటువంటి మంత్రాన్ని 5 లక్షల సార్లు జపం చేయండి ఈ నవంబర్ 27వ తారీఖు లోపు. ఒకటే సంకల్పము, ఒకటే కామ్యము, ఒకటే అనుకోండి. ఏదైతే అనుకుంటున్నారో అది ఖచ్చితంగా 5 లక్షల జపం అయ్యే లోపు ఖచ్చితంగా నెరవేరుతుంది. ప్రతి శనివారం నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం కానీ, నల్ల నువ్వుల నూనెతో శనికి తైలాభిషేకం చేయించడం కానీ తప్పకుండా ఆచరించండి. శని అనుగ్రహం చేత విజయాన్ని తప్పకుండా చూస్తారు. మరి ఎలా ఉమ్మగారు, ఎవరైనా కూడా ఇంకా మీరు అన్నట్టుగానే శని వక్రించడం వల్ల రాశుల వారీగా కావచ్చు, నక్షత్రాల వారీగా కావచ్చు, వాళ్ళకున్న ఇంటర్నల్ చార్ట్ ప్రకారంగా వారు ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నారో దానికంటూ ఒక పరిష్కారం కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అమ్మ. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటివన్నీ కూడా గోచార అంశములండి. దీని మీద మనం ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నామంటే ఈ శని వక్రించడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. కొంతమందికి తీవ్రమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళకి సడన్లీ వాళ్ళకి ఏదో ఒక గుడ్ న్యూస్ వినేటట్టుగా, వాళ్ళని కాపాడబడేటట్టుగా ప్రకృతి సహకారం చేస్తుంది. చాలామంది ఇలా ఇబ్బంది పడుతూ ఎప్పటి నుంచో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళకి శని వక్రించడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక డాక్టర్ నంబర్ దొరకడం, ఒక ట్రీట్మెంట్ దొరకడం, తగ్గిపోవడం, ఇలాంటివి నేను చూశాను.
సో ఇక్కడ శని వక్రించడం అంత గొప్ప ఫలితాలు ఇస్తుందండి. పర్సనల్ చార్ట్ సహకరించాలే కానీ అద్భుతమైనటువంటి మార్పులు మీ జీవితంలో ఉంటాయి. శని మందగమనుడు కాబట్టి వక్రించినప్పుడు ఇమీడియట్ యాక్షన్స్ ఇస్తారండి. అంత గొప్ప ఫలితాలు ఉంటాయన్నమాట. అయితే పర్సనల్ చార్ట్ చూసుకోవడానికి ఎవరైనా మీకు అలా తెలుసుకోవాలనుకుంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారండి. తప్పకుండా మీ గోచారాన్ని, పర్సనల్ చార్ట్ని సమన్వయం చేస్తూ ఏదైతే మీ సమస్య కానీ కోరిక కానీ ఉందో దానికి అనుగుణంగా మీ జాతకం ఉందా లేదా అనేటువంటిది వివరించి, ఏదైనా దోషం ఉంటే శాంతి పరిహారములు మీతో ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మా గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ.